మిత్రులు అడుగుతున్నారు రోజుకి ఎన్నిసార్లు సెక్స్ చేయొచ్చు. శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది. ఒక వ్యక్తి ఎన్నిసార్లు రన్నింగ్ చేయగలడు, లేదా ఒక అమ్మాయి ఎన్నిసార్లు డ్యాన్స్ చేయగలదు, వాళ్ళ వాళ్ళ శక్తి, వాళ్ళ వాళ్ళ ఓపిక, వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్, దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. సో ఎన్నిసార్లు చేసినా తప్పలేదు, అసలు చేయకపోయినా తప్పలేదు. కానీ కనీసం వారానికి 2 రోజులన్నా చేయకపోతే ఆరోగ్యం ఉండదు కనుక కనీసం వారానికి 2 రోజులు చేయండి. దీన్ని మేము క్యాలెండర్ సెక్స్ అంటాం. సో ఎవ్రీ బుధవారం, ఎవ్రీ శనివారం చేయండి బాబు అని చెప్తుంటాం. నా దగ్గరికి ఒకసారి ఒక లేడీ అడ్వకేట్ వచ్చారు. వచ్చి ఆమె డైరీ తీసి నా ముందర పెట్టేసి, సార్ మా పెళ్ళి చాలా సంవత్సరాలు అయింది, ఏ డేట్ నాడు ఆయన నాతో సంసారం చేశాడో నేను నోట్ చేసుకున్నాను, చూడండి, వెరీ ఇన్ఫ్రీక్వెంట్గా కలుస్తున్నాడు. సో అవుట్ ఆఫ్ సెవరల్ ఇయర్స్ ఫ్యూ టైమ్స్ మాత్రమే కలిశాడు అని చెప్పారు. లాయర్స్కి ఒక హ్యాబిట్ ఉంటుంది. వాళ్ళు కోర్టులోకి వెళ్ళినప్పుడు వెంటనే వాళ్ళు డేట్ ఇవ్వగానే బయటకు వచ్చేసి రాసేసుకుంటారు ఆ డేట్, మళ్ళీ నెక్స్ట్ విజిట్ ఎప్పుడు అనేది. సో అలాగే అమ్మాయి అన్నీ రాసుకున్నారు. అంటే హీ ఈజ్ నాట్ డూయింగ్ సెక్స్. సో ఎవరు చేయాలి మరి? హస్బెండ్ చేయకపోతే పక్కింటోడు చేయడానికి లేదు. తల్లిదండ్రులు కారు ఇస్తారు, బంగళా ఇస్తారు, బంగారం ఇస్తారు, కానీ శృంగారం మాత్రం హస్బెండే ఇవ్వాలి. సో హస్బెండ్కి ఆ స్పృహ లేకపోతే అమ్మాయిలకు చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంటుంది. అవసరం ఉన్నా లేకపోయినా, ఇష్టం ఉన్నా లేకపోయినా శృంగారం చేయడం అనేది ఒక బాధ్యతగా హస్బెండ్ భావించి శృంగారం చేయాలి. ముఖ్యంగా నిన్ననే మనకు తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ గారు చెప్పారు, తొందరగా పిల్లల్ని కానండి, ఎక్కువ మందిని కానండి అని. కనుక ఎక్కువ మందిని కానండి, మన తెలుగు రాష్ట్రాలలో మనకు ఎంపీలను ఎక్కువ సంపాదించుకుందాం. సో మనకు రేపొద్దున ఢిల్లీలో మన వాయిస్ ఉండాలంటే మనకు ఎంపీలు ఉండాలి. కనీసం ఎంపీలను తయారు చేయడానికి కోసమైనా మనం పిల్లల్ని కందాం, అది కూడా ఎక్కువ మంది పిల్లల్ని కందాం. సౌత్ ఇండియాలో ఏమిటి అంటే ఫ్యామిలీ ప్లానింగ్ చాలా మనసులో ఉండిపోయి ఒకళ్ళు ఇద్దరు పిల్లలు లేదా ఒకళ్ళే పిల్లలు అలా తగ్గించుకున్నారు ఫ్యామిలీస్ని. నార్త్ ఇండియాలో ఒక్కొక్క ఫ్యామిలీలో కొంచెం ఎక్కువ మంది ఉంటారు. ఓ పర్టికులర్ రిలీజన్లో అయితే అసలు వాళ్ళు చాలామంది పిల్లల్ని కంటుంటారు. ఈ కాలంలో కూడా పిల్లల్ని కనడం అనేది మంచిది, పిల్లల్ని కనండి. కనీసం శృంగారం చేయకపోతే పిల్లల్ని రారు కనుక శృంగారంలో కూడా ఫ్రీక్వెంట్గా పాల్గొనండి. ఎవరైతే శృంగారంలో ఫ్రీక్వెంట్గా పాల్గొంటారో వాళ్ళు 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు. కేవలం బతకడమే కాకుండా వెజిటేటివ్ లైఫ్ కాకుండా, అంటే వీడికి పార్టీకి వెళ్ళాలన్నా, బాత్రూమ్ వెళ్ళాలన్నా, ఇంకొకటి హెల్ప్ అవసరం లేకుండా వెళ్ళగలగాలి. దట్ ఈస్ ద లైఫ్ మినిమం థింగ్. సో అలా కాకుండా మంచం మీద పడి ఉంటే అది బ్రతుకు కాదు. కనుక ఎవరైతే హ్యాపీగా చేద్దాం అనుకుంటారు, చావు అనేది డెత్ అనేది మనం ఇన్ఎవిటబుల్, దాన్ని తప్పించుకోలేము. కానీ ఉన్నన్ని రోజులు సుఖంగా ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళని సుఖంగా ఉంచాలి. కనుక ఎక్కువసార్లు శృంగారం చేయండి, కనీసం వారానికి 2 సార్లు చేయండి. ఆ 2 సార్లలో కూడా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయండి. దానికి ఒక లిమిట్ లేదు, ఇన్నిసార్లే చేయాలి, ఇన్ని నిమిషాలే చేయాలి అంటూ. కనుక మీ ఓపిక. యూజువల్గా ఎవరైతే మంచి స్టామినా మెయింటైన్ చేస్తారో వాళ్ళు ఎక్కువసార్లు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కనుక రోజు రన్నింగ్ చేయండి లేదా స్విమ్మింగ్ చేయండి. ఏదో రకంగా శరీరానికి శ్రమ పెట్టుకోండి, ఎంజాయ్ చేయండి, పాపులేషన్ పెంచండి, మీరు సుఖపడండి, నెంబర్ ఆఫ్ ఎంపీస్ని కూడా పెంచండి, స్టాలిన్ లాంటి వాళ్ళను సీఎంస్ అయ్యేందుకు హెల్ప్ చేయండి. ఎక్కువ బడ్జెట్ తెచ్చుకుందాం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. కనుక తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనాలని నేను కూడా ఆశిస్తాను.